విజయవాడకు కొత్త అందాలు అద్దాలన్న నూతన విధానం కాస్త గుత్తేదారు జేబులు నింపే సువర్ణ అవకాశంగా మారింది. నగరవాసులకు మెరుగైన సదుపాయాల కల్పనే లక్ష్యంగా అర్బన్ స్ట్రీట్ ఫర్నిచర్కు నగరపాలక సంస్థ శ్రీకారం చుట్టింది. నిర్మాణాలు పూర్తయి ఏళ్లు గడుస్తున్నా వాటిని ప్రారంభించకుండా పక్కన పెట్టింది. టెండర్లు దక్కించుకున్న గుత్తేదారు నిర్వహణను గాలి కుదిలేశారు. పర్యవేక్షించాల్సిన అధికారులు చోద్యం చూస్తున్నారు. ఫలితంగా సుందరీకరణ పనులన్నీ అలంకారప్రాయమయ్యాయి. విజయవాడలో నగరవాసులకు సౌకర్యాలు, మౌలిక వసతులు కల్పించేందుకు నగరపాలక సంస్థ కొన్నేళ్ల క్రితం నూతన ఒరవడికి శ్రీకారం చుట్టింది. దక్షిణ భారతంలోనే తొలిసారిగా నగరంలో అర్బన్ స్ట్రీట్ ఫర్నిచర్ విధానానికి అంకురార్పణ చేసింది. జనసాంద్రత కలిగిన ప్రదేశాలు, ముఖ్యమైన కూడళ్లు, షాపింగ్ మాల్ సముదాయాల్లో ప్రజలకు సౌకర్యంగా ఉండేలా అందంగా, ఆకర్షణీయంగా స్టీల్ స్ట్రీట్ ఫర్నిచర్ అభివృద్ధి చేసింది. నగరంలోని ఎంజీ రోడ్, ఏలూరు రోడ్, బందర్ రోడ్, రామవరపాడు రోడ్ ఇలా ప్రధాన మార్గాల్లో పదుల సంఖ్యలో వీటిని అభివృద్ధి చేసింది. వీటిలో ప్రధానంగా పాదచారుల మార్గంలో తడి, పొడి, చెత్త వేరువేరుగా వేసేందుకు స్టీల్ కుండీలు, ముగ్గురు కూర్చునే విధంగా బెంచీలు, చిరుతిళ్ల కోసం వెండింగ్ కియోస్క్, పోలీస్ బూత్, ఎల్ఈడీ లైటింగ్ సదుపాయాలు కల్పించారు. బస్ షెల్టర్ తరహాలో వీటిని అభివృద్ధి చేసి దీనికి అనుబంధంగా ఇతర నిర్మాణాలు రూపొందించారు. బీఓటీ విధానంలో ప్రకాష్ ఆర్ట్స్ సంస్థ టెండర్ దక్కించుకుని నిర్మాణాలు పూర్తి చేసింది. స్ట్రీట్ ఫర్నిచర్ సముదాయంలో ప్రకటనలు ఇవ్వడం ద్వారా ఈ సంస్థ ఆదాయం పొందుతోంది. 15 ఏళ్ల పాటు ఇలా ప్రకటనల రూపంలో వచ్చే ఆదాయం ఆ సంస్థకు వెళ్లగా ఆ తర్వాత ఇవి నగరపాలక సంస్థ ఆధీనంలోకి వచ్చేలా అప్పట్లో ఒప్పందం చేసుకున్నారు. అంతవరకు బాగానే ఉన్నా వీటిని ఏర్పాటు చేసిన ఉద్దేశం మాత్రం నెరవేరడం లేదు. చిరుతిళ్లు, స్టేషనరీ కోసం ఉద్దేశించిన వెండింగ్ కియోస్కులు ఏ ఒక్కచోట ఇప్పటికీ తెరుచుకోలేదు. పోలీస్ బూత్, ఎల్ఈడీ లైటింగ్ సదుపాయాల సంగతి సరే. గుత్తేదారు సంస్థ కేవలం తమ ప్రకటనలను ప్రదర్శించుకునే ఒక సాధారణ బస్టాప్లా అర్బన్ స్ట్రీట్ ఫర్నిచర్ మిగిలిపోయింది. నిర్మాణాలేవీ పూర్తిగా ఉపయోగంలోకి రాకుండానే దెబ్బతింటున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ఇప్పటికే చాలా చోట్ల వెండింగ్ కియోస్కుల షట్టర్లు దెబ్బతినగా బస్టాపుల వద్ద రేకులు ఊడిపోయి వేలాడుతూ కనిపిస్తున్నాయి. చెత్త కుండీలు విరిగిపోగా ఎల్ఈడీ లైటింగ్ స్తంభాలు అలంకారప్రాయంగా మిగిలిపోతున్నాయి. నగరాల రూపురేఖలను మార్చడంతో పాటు నగరవాసులకు మెరుగైన జీవన ప్రమాణాలను కల్పించే ఉద్దేశంతో కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ అర్బన్ స్ట్రీట్ ఫర్నిచర్ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. దేశంలో మొదటిసారిగా విజయవాడ నగరంలో వీటిని అమలు చేశారు. అయితే నగరపాలక సంస్థ అధికారుల అవగాహన రాహిత్యమో, సిబ్బంది నిర్లక్ష్యమో కారణమేదో తెలియదు, కానీ వీటి ఉద్దేశం అయితే ఇప్పటికీ నెరవేరడం లేదు. వీటి ప్రయోజనాలు ఇప్పటికీ నగరవాసులకు అందుబాటులోకి రావడం లేదు. ఇప్పటికైనా నగరపాలక సంస్థ అధికారులు స్పందించి వీటిని అందుబాటులోకి తీసుకురావాలని నగరవాసులు కోరుతున్నారు. కెమెరామెన్ నరేష్తో ఉమా మహేష్, ఈటీవీ న్యూస్, విజయవాడ.